శ్రీ గురుభ్యో నమః. సర్వమంత్రస్వరూపిణి, అన్ని మంత్రములు స్వరూపముగా గల అమ్మ. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అంటాడు అన్నమయ్య. అమ్మ చిన్నప్పుడే వెన్నతో పాటు వెంకటేశ్ మంత్రాన్ని కూడా మెత్తగా లోపలికి త్రోసింది. వెన్న బొజ్జలోకి పోయింది, మంత్రం హృదయంలోకి పోయింది. పాతతరం తల్లులు ఆధ్యాత్మిక తత్వాలను జోలపాటలుగా పాడేవారు. ఆ స్వరలయాలే జీవిత గమనానికి కూడా రెండు చక్రాల్లా తోడ్పడేది. మార్కండేయ పురాణంలో రాణి మదాలస తన బిడ్డను ఊయలలో ఊపుతూ సోహం సోహం అంటూ ఊపేది. ఆత్మజ్ఞానాన్ని నేర్పే విధంగా జోలపాటలు పాడేది. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయా పరివర్జితోసి సంసార స్వప్నం త్యజమోహ నిద్రాం మదాలసావాక్యమువాచ పుత్రం. నీవు శుద్ధమైన ఆత్మవు, నీవు జ్ఞానస్వరూపుడివి. సంసారమనే మాయ నీ నిజస్వరూపానికి చెందింది కాదు. ఈ లోకం ఒక స్వప్నం లాంటిది. మోహం అనే నిద్రని విడిచిపెట్టి నీ అసలైన స్వరూపాన్ని తెలుసుకో. నత్వం కుమారో నచరాజపుత్రః న బ్రాహ్మణో నక్షత్రియో వైశ్యశూద్రః నత్వం గృహస్థో న వనస్థో న యతిః చిద్రూపమేవాసి నిరంజనోసి. నీవు కేవలం రాజకుమారుడు కాదు, నీవు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనే కులాలకు చెందలేదు. అలాగే గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అనే ఆశ్రమాలకు కూడా పరిమితం కాదు. నీవు నిజానికి చైతన్య స్వరూపమైన ఆత్మవు, మలినం లేని స్వచ్ఛమైన చైతన్యం. నాయం శరీరో నచతే శరీరం నాస్యాత్మభావో నచత్వం శరీరీ అజోసి నిత్యోసి శుద్ధోసి బుద్ధః నిరంజనోసి త్వమసి స్వరూపః. ఈ శరీరం నీవు కాదు, శరీరంతో నీ అసలు సంబంధం లేదు. నీవు జన్మించలేదు, అజహ. నీవు నిత్యమైన వాడివి, నీవు శుద్ధమైన జ్ఞానస్వరూపుడివి. అంటే ఆత్మ శరీరానికి అతీతమైనది. సుఖంచ దుఃఖంచ నతే కదాచిత్ నకర్తృభావో నచభోక్తృభావః సాక్షీ స్వరూపోసి నిరంతరోసి చిదానందరూపోసి నిరంజనోసి. సుఖం దుఃఖం అనేవి నిజానికి నీకు సంబంధించినవి కావు. నీవు చేసేవాడివి కాదు, అనుభవించేవాడివి కూడా కాదు. నీవు అన్నిటినీ చూస్తూ ఉండే సాక్షి స్వరూపమైన ఆత్మ. నీ నిజస్వరూపం చిదానందం. మననాత్రాయతే ఇతి మంత్రః. మననం చేసే కొద్దీ మనల్ని రక్షించేది మంత్రం. చివరగా ఉపాస్య దేవతా స్వరూపంగా మారిపోవడమే మంత్రోపాసన యొక్క పరమ లక్ష్యం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అంటూ ఉపాసిస్తే నీవు ఆ బ్రహ్మవే అయిపోతావు. శివోహం శివోహం అంటూ ఉపాసిస్తే నీవు శివుడివే అయిపోతావు. గణేశోహం గణేశోహం అంటూ ఉపాసిస్తే నీవు గణేశుడే అయిపోతావు. ఎట్టుల తలచిన అట్టే అవదువు ఏమి చోద్యమో అనిలాచల. ఏ మంత్రమైనా అక్షరాలతోనే రూపొందుతుంది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ధ్వని, ఒక్కొక్క ప్రత్యేకమైన అర్థం ఉంటాయి. ధ్వని నాదాత్మకం, అర్థం జ్ఞానాత్మకం. అమ్మ నాదరూపిణి శారదాంబ, అమ్మ జ్ఞేయస్వరూపిణి జ్ఞానాంబ. జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి కాబట్టి అమ్మ సర్వమంత్రాలు అమ్మవారి స్వరూపమే అవుతాయి. అందుకే అమ్మకు సర్వమంత్రస్వరూపిణి అని పేరు. సృష్టికి ముందు అయ్య మాత్రమే ఉంటాడు. అయ్యవారు ఉచ్చరిస్తే అమ్మవారు సృష్టి ఏర్పడుతుంది. ఆ అంటే ప్రజ్ఞ, ఊ అంటే శక్తి, మా అంటే పదార్థము. ఆ ఊ మా కలిసి ఓం అయ్యింది. ఈ ఓంకారనాదమే సృష్టికి మూల బీజం. ఈ విశ్వం మొత్తం కూడా ఒక నాద తరంగమే. మంత్రశబ్దములు సాధారణంగా రెండు రకాలుగా చెబుతారు. వర్ణాత్మకం, అక్షరాలతో వర్ణాలతో వ్యక్తమయ్యే మంత్రం. ఉదాహరణ ఓం నమః శివాయ, గాయత్రి మంత్రం మొదలైనవి. ధ్వన్యాత్మకం, అక్షరాలుగా స్పష్టంగా ఉండకపోయినా శబ్దరూపంలో ఉండే మంత్రం. ఉదాహరణ ఓం బీజాక్షరాలు, హ్రీం శ్రీం క్లీం మొదలైనవి. ఈ మంత్రవాంగ్మయంలో శైవ వైష్ణవ వైషమ్యం ఉండదు. దేవతలు ఆకాశంలో ఉంటారా? కాదు, మంత్రంలో ఉంటారు. దేవతకు సరియైన నిర్వచనం ఏమంటే మంత్రవాచార్థ దేవత. మంత్ర చైతన్యమే దేవత అంటే. మంత్రంలో శక్తి ఉంటుంది, ఆ శక్తి దేవత.
ఎన్ని మంత్రాలున్నాయో అన్ని శక్తులున్నాయి, ఎన్ని శక్తులున్నాయో అందరి దేవతలున్నారు. ఒకే చైతన్యం ఇన్ని చైతన్యాలుగా కనిపిస్తోంది, ఒకే నాదం ఇన్ని మంత్రాలుగా గోచరిస్తుంది. ఒక అణువులో సర్వసృష్టి ఉంటుంది, ఒక మంత్రంలో సర్వమంత్రాలు ఉంటాయి. అందుకే అన్నమయ్య అన్ని మంత్రములు ఇందే ఆవహించును అని పాడారు. అన్నమయ్య వెంకటేశ్ మంత్రంతో, త్యాగరాజు రామ మంత్రంతో, రమణులు అహం నేను మంత్రంతో తరించారు. నేనుకు మించిన మంత్రం లేదు, నేను నేను అంటూ జపించుకో, అదే నిన్ను కడతేరుస్తుంది అన్నారు నా గురువు. నే అంటే శివుడు, ను అంటే పార్వతి. నేను అనేది అర్ధనారీశ్వర మంత్రం, నేను అనేది విశ్వకేంద్రాన్ని చేర్చే యంత్రం, నేను అనేది అహాన్ని పోగొట్టే తంత్రం.